ఓం శ్రీ సాయిరామ్. 2018 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలు అని తీసుకున్నాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, మేము నియమనిష్టలతో వ్రతాలు సాధనలు చేయలేకుండా ఉన్నాం. మా గతి ఏమిటి? భగవాన్: కలియుగ మానవులు అనగత జీవులు, బలహీనులు. అందుచేతనే భగవంతుడు స్మరణము, మననము అనేటువంటి సులభ మార్గాలను చూపించాడు. రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడా, ఈరోజు ఉదయం నుండి రాత్రి దాకా చేసిన పనులు మంచివో చెడ్డవో నాకు తెలియవు, అన్నీ నీకే అర్పిస్తున్నాను. తెల్లవారేసరికి నేను ప్రాణాలతో లేస్తానో లేవనో నమ్మకం లేదు. నన్ను రక్షించు. నీకు అనంత ప్రణామాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థించి పండుకోండి. పొద్దున్నే లేవగానే, స్వామి, నీ దయవల సజీవంగా లేచాను. ఈరోజు రాత్రి వరకు ఏమి చేస్తానో తెలీదు. అందువల్ల పాపకార్యాలు చేయకుండా ఉండేటట్లు నాకు వివేకాన్ని ప్రసాదించు. నీకు అందులేని నమస్కారాలు అని భక్తితో ప్రార్థించండి. ప్రతిరోజు మరువకుండా ఇలా చేస్తే చాలు. మంచివారు, పవిత్రంగా జీవిస్తున్న వారు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాం. మీరు చూసి ఉంటారు. మేము ఏ పాపకార్యము చేయలేదు కదా, అయినప్పటికీ మాకెందుకు ఇంత కష్టం అని వారు అనుకోవచ్చు. అయితే కంటికి కనిపించే పాపాల కంటే కనిపించని పాపాలగానే ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంది. అది పాము విషం కంటే కూడా చాలా దారుణమైనది. పంచమహాభూతాల్లో దేనిని దుర్వ్యయం చేయకూడదు. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి పంచమహాభూతాలు. ఈ 5 భగవంతుని అంగాలు. వీటిని అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. పంచభూతాలను దుర్వినియోగం చేయడం మహాపాపం. ఎవరిని కొట్టినా అది పంచభూతాత్ముడైన భగవంతుడిని కొట్టినట్లు. కావలసిన దానికంటే అధికంగా ఆశించడం ఎప్పటికీ మంచిది కాదు. సుఖాన్ని కూడా అధికంగా ఆశించకూడదు. అలా లోపబడితే ఉన్నది కూడా ఊడిపోతుంది. నీరు భగవంతునికి ఒక అంగం. నీటిని అధికంగా ఉపయోగిస్తే ఊపిరాడదు. అగ్నిని అధికంగా ఉపయోగిస్తే దహించి వేస్తుంది. వాయువును అధికంగా ఉపయోగిస్తే ఎండించి వేస్తుంది, లేక మనోరోగం వస్తుంది. తిని భూమిని పాడు చేయకూడదు. అవసరానికి మించి భూమిని ఆక్రమించుకోకూడదు. పరుపు చుట్టనే కానీ వేరే ఏ వస్తువులైనా కానీ వంగి శబ్దం కాకుండా క్రింద పెట్టాలి. నిలబడి దభ్యమని క్రింద పడవేయటం, అనవసరంగా శబ్దం చేయటం వల్ల కూడా పాపం వస్తుంది. నిశ్శబ్దమే బ్రహ్మ. భక్తుడు: స్వామి, మనసు ఎప్పుడూ చెడ్డ పనులు చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ మంచి పనులు చేసేందుకు ప్రయత్నించదు. భగవాన్: నిజం, అది మానవ స్వభావం. అందుచేతనే మనం మనసు అనే నీరు తల్లికి పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, ఏలకలు మొదలైన సుగంధ ద్రవ్యములను వేయటం లేదు. ఒకవేళ వేసిన నీరుల్లి వాసన పోతుందా? అందుకే మనం ఉప్పు, పులుసు, కారాలను మానివేసి దాని వాసన తగ్గిస్తాం. ఈ ఉప్పు, పులుసు, కారాలే జ్ఞానభక్తి వైరాగ్యాలు. వీటి సహాయంతో మనస్సును మంచి మార్గానికి మళ్లించాలి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.